పత్రికల్లో నుండి స్త్రీ స్థానాన్ని గురించి చాలా విషయాలు మనము నేర్చుకున్నాం. స్త్రీ సంఘములో ఎలాంటి పాత్ర వహించింది, దాని అంతర్గత సత్యాలు మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో అనేక ఆత్మీయ సత్యాలు మనకి తెలియపరిచాడు. ఆ మొదటి పత్రికలో ఉన్నటువంటి అంతర్గత రుజువులతో, చారిత్రాత్మక ఆధారాలతో మనము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసి చాలా విషయాలు మీ ముందు నేను ఉంచాను. ఈ కొరింథీ పట్టణము భౌగోళికముగా చాలా శ్రేష్టమైన పట్టణముగా దాని చరిత్ర మనకి చెబుతా ఉంది. కొరింథీ పట్టణం మీద అన్యజనులు ఎక్కువగా ఉన్నప్పటికీ దాని మీద యోధా సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయి అనడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యోధా సాంప్రదాయ ప్రభావం ఏం చెబుతున్నాను నేను? యోదయ సాంప్రదాయ ప్రభావం కొరింథీ పట్టణం మీద ఎంత అధికముగా ఉందో దాని చారిత్రక వాస్తవం. కొరింథీ పట్టణానికి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు కూడా మనం జాగ్రత్తగా చూసినప్పుడు కొరింథీ పట్టణంలో ఒక వాడరేవు కూడా ఉంది. అంటే దేశ విదేశాల నుండి వచ్చేవారు వెళ్ళేవారు అధికంగా ఉండే పట్టణము, అన్యజనుల యొక్క ఆచారాలతో నిండిన పట్టణం. ఏ ఆచారాలు చెప్పండి? అన్యజనుల ఆచారాలు. కాబట్టి పౌలు ఈ పత్రిక వ్రాసిన సందర్భాలను, దాని చారిత్రాత్మక నేపథ్యాన్ని, దానిలో చెప్పబడిన ప్రతి మాటను మనము చాలా స్పష్టంగా నేర్చుకోవాలి అని ప్రేమతో నేను మనవి చేస్తూ, ఇది మతపరమైన వాతావరణం ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది. అందులో యోధా మత సాంప్రదాయాలు, దాన్ని గూర్చిన వివరణలు అధికంగా మనకు కనబడతాయి. ఎందుకు అంటే యూదుల ధర్మశాస్త్ర నియమ నిబంధనల గురించి ఎన్నో తర్కాలు, తార్కికంగా ఎన్నో సందర్భాల్లో పౌలు ఆ విషయాలు మాట్లాడాడు. పౌలు ప్రారంభ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు 12వ వచనములో ఆ సంఘములో ఉన్న గలిబిలి గురించి మాట్లాడుతూ, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను చెప్పుకొనుచున్నారని తాత్పర్యము. తాత్పర్యం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? భావం కదా. అంటే కొరింథీ సంఘం ఎలాంటి భావం కలిగి ఉందంటే, కొంతమంది పౌలును ఫాలో అవుతున్నారట, కొంతమంది ఎవరిని ఫాలో అవుతున్నారు? అపొల్లోను ఫాలో అవుతున్నారు, కొంతమంది క్రీస్తును ఫాలో అవుతున్నారు, కొంతమంది కేఫా అనే పదం వాడాడు. కేఫా అనేది ఏ భాషకు చెందిన పేరు? ఇబ్రూ భాషకు చెందిన పేరు. అంటే ఇబ్రూ భాషకు చెందిన పదం వాడారు అంటే ఇక్కడ యోధా సాంప్రదాయానికి సంబంధించిన సంఘం ఉంది. ఎక్కడది? క్లోయా ఇంట్లో. క్లోయా ఇంటిలో ఉన్న సంఘం ఎలాంటిది అంటే
యోధా సాంప్రదాయ పద్ధతులు కలిగిన సంఘం. ఎందుకు దీన్ని మీకు నొక్కి వివరిస్తూ ఉన్నాను అంటే, పౌలు చేసిన పరిచర్యలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో గుండు గీసుకునే సాంప్రదాయం కూడా ఉంది. ఏ సాంప్రదాయం చెప్పండి? గుండు గీసుకునే సాంప్రదాయం. అందుకనే చాలామంది వెళ్ళి గుండు గీసుకుంటా వస్తూ ఉంటారు. కాబట్టి ఒక విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దాన్ని అనేక సంఘాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి ఈ అధ్యాయం గురించి. అందుకే దీన్ని పదే పదే నేను మీకు నొక్కి ఒక్కానించి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే స్త్రీలు మౌనంగా ఉండాలి అనేది ఒక సంఘం ఉంది, స్త్రీలు మాట్లాడవచ్చు అనేది ఒక సంఘం ఉంది, స్త్రీలు కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడాలి, అన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు, స్త్రీకి నాయకత్వపు హక్కు లేదు అనే రకరకాల వివరణలు, 3 రకాల వివరణ ప్రపంచంలో ఉంది. ఎన్ని రకాలు? 3 రకాలు కామెంటరీ. ఈ వచనాలను 3 రకాలుగా వ్యాఖ్యానించిన సంఘాలు ఉన్నాయి. ఆ 3 రకాల్లో ఏది వాక్యానుసారము అనేది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఈ 3 వివరణల్లో ఏది వాక్యానుసారము అనేది నిర్ణయం ఎవరు తీసుకోవాలంటే మనమే తీసుకోవాలి. ఎందుకంటే వాక్యం ఏం చెప్పిందంటే, నన్ను పరిశీలించి మీరు చదవాలి. వెరీ గుడ్. అంతేగాని ఈ 3 వివరణలు ఎవరో చెప్పారు కాబట్టి 3లో 3 కరెక్టు అని ఎప్పటికీ మనం నిర్ధారణకు రాకూడదు. ప్రపంచంలో ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యాఖ్యానం వేరు, పెంతెకోస్తు వ్యాఖ్యానము వేరు, బైబిల్ మిషన్ వ్యాఖ్యానము వేరు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వ్యాఖ్యానము వేరు, బాప్టిస్ట్ వ్యాఖ్యానము వేరు, లోథరన్ వ్యాఖ్యానము వేరు. ఇలా అనేక రకాల, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి బైబిల్ కాలేజీ ఒక రకమైన వ్యాఖ్యానాన్ని ఫాలో అవుతారు. కానీ మనం దేన్ని ఫాలో అవ్వాలి? వాక్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ డినామినేషన్తో మనకు పని లేదు, మత శాఖతో అస్సలు పని లేదు. మన పని ఏమిటంటే అది వాక్యము అవునందా కాదందా, ఆ వాక్యం యొక్క భావం సరైనదా కాదా అనేది జాగ్రత్తగా మనము మనస్సు పెట్టి ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రేమతో మనం చేస్తూ, 3 సందర్భాల్లో మౌనంగా ఉండాలి అన్నాడు పౌలు. 1, భాషల మాట్లాడే విషయంలో మౌనంగా ఉండాలన్నాడు. 2వది ప్రవచనం చెప్పే విషయంలో మౌనంగా ఉండాలన్నాడు. 3వది స్త్రీలు మౌనముగా ఉండాలి. మొదటి వివరణ అంటే, ప్రపంచంలో అనేక రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉండగా, వ్యాఖ్యానాలు ఉండగా, అందులో 3 ప్రాముఖ్యమైన వ్యాఖ్యానాలు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి అనేక సంఘాలను. అందులో మొట్టమొదటి వివరణ ఏమని చెబుతూ ఉందంటే, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, స్త్రీ సంఘములో పరిచర్య చేయవచ్చు కానీ ఉపదేశించకూడదు. స్త్రీ సంఘములో ప్రార్థించవచ్చు, స్త్రీ సంఘములో పాటలు పాడవచ్చు, స్త్రీ సంఘములో సాక్ష్యము చెప్పవచ్చు, కానీ స్త్రీ సంఘములో నాయకత్వం వహించకూడదు, బోధ చేయకూడదు. ఇది ఒక రకమైన వివరణ. జాగ్రత్తగా మీరు రాసుకోవాలి, దాన్ని మీరు పరిశీలన చేయాలి. మొదటి వివరణ ఏమిటంటే, అన్ని పనులు చేయొచ్చు స్త్రీలు, కానీ వాక్యం చెప్పకూడదు, నాయకత్వము వహించకూడదు. అంటే సంఘ నాయకత్వానికి స్త్రీ అర్హురాలు కాదు, వాక్యాన్ని బోధించడానికి స్త్రీ అర్హురాలు కాదు అనే విషయం ఒక వివరణ చెబుతా ఉంది. ఇందులో 4 భాగాలు వారు మాట్లాడారు. ఏమిటి అంటే, మొదటి భాగంలో ప్రార్థన చేయండి, పాటలు పాడండి, కానుకలు పట్టండి, కానుకలు సేకరించండి, ఏమైనా చేయండి, కానీ వాక్యం మాత్రం చెప్పకండి. ఇది మొదటి భాగం. 2వ వివరణ ఏమని చెబుతూ ఉందంటే, ఆతిథ్యం ఇవ్వండి. మీరేం చేయండి? సంఘానికి ఎవరైనా వచ్చి, సహజంగా సంఘములో వచ్చే అతిథులకు, సంఘములో ఉన్న వారికి ఆతిథ్యం ఎవరిస్తారా? పురుషులు ఇస్తారా, స్త్రీలు ఇస్తారా? స్త్రీలే ఇస్తారు. ఆతిథ్యం ఇచ్చే అవకాశం మీకు ఉంది. భోజనాలు వండొచ్చు, భోజనాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ మీరు మాట్లాడకూడదు, నాయకత్వం వహించకూడదు. ఇప్పుడు వంటకి నాయకత్వం ఎవరు వహిస్తారు?
రాజుగారు వంటకు నాయకత్వం వహించవచ్చంట. దేనికి నాయకత్వం వహించకూడదు? సంఘానికి నాయకత్వం వహించకూడదు. ఇది రెండవ భాగం. మొదటి వివరణలో రెండవ భాగం. మూడవ భాగం ఏమని చెబుతూ ఉందంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సంఘాలలో నాయకత్వాన్ని వహించిన వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అనేక సంఘాలలో. అందులో మొట్టమొదటిగా మనకు ఒక నాయకురాలు కనబడుతుంది, మరియా. ఎవరివిడి? ఈమె ఎవరు అంటే జాన్ మార్కు యొక్క తల్లి. ఎవరిమే? ఆమె ఇంటిలో ఒక సంఘానికి నాయకత్వం వహిస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు చూద్దామా? 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. జాగ్రత్తగా ఆ మాటల మీద మనసు పెట్టాలి మీరు. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అనుకొనెను. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థనలు చేయుచుండిరి. అంటే ఈ ప్రార్థనా కూటాన్ని నడిపించేది ఎవరు? యోహాను తల్లి అయిన, యోహాన్ అంటే ఎవరు? జాన్ మార్కు. ఎవరి జాన్ మార్కు? మార్కు సువార్త రాసిన మార్కు. మార్కు తల్లి అక్కడ ఒక సంఘాన్ని నడిపిస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పాలి అంటే, అప్పుడు అక్కడ ఆ ప్రార్థన నడిపించడానికి పురుషుల పేర్లు ఏమైనా రాయబడ్డాయా? పలానా ఆయన నడిపించినట్టు రాయబడిందా? కిందకి మీరు చదివితే 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట. అతడు ఊరుకుండుడని వారితో సైగ చేసి, ప్రభువు నన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకువచ్చునో వారికి వివరించి, యాకోబును సహోదరులను ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి ఆయన వేరొక చోటికి, అంటే మళ్ళీ ఆ బాధ్యతను వాళ్ళకే అప్పగించి వెళ్ళిపోయాడు. ఎవరో వెరీ గుడ్, పేతురు. ఇప్పుడు గమనించాలి. అంటే జాన్ మార్కు ఇంటిలో ఉన్న సంఘానికి నాయకురాలు ఎవరు అంటే మరియా. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇది మొదటి నాయకత్వం. రెండవ నాయకత్వాన్ని మనము చూసినట్లయితే, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, ఫిలోమోను పత్రికలో మరొక సహోదరి కనబడతా ఉంది. ఫిలోమోను పత్రిక ఒకసారి చూస్తే 2వ వచనం చదవరా. ఫిలోమోను పత్రిక 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియా. ఎవరీమే? అప్పియా. ఈమె ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు అనేక వ్యాఖ్యానకర్తలు ఫిలోమోను భార్యగా వివరిస్తూ ఉన్నారు దేవుని పిల్లలుగా. మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఫిలోమోను ఇంటిలో సంఘం ఉంది. ఆ సంఘములో అద్భుతమైన పాత్ర అప్పియా వహిస్తూ ఉంది అని సంఘ చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉంది. మీరు గమనించాలి. జాన్ మార్కు గారింటిలో ఉన్న సంఘానికి నాయకత్వం వహించేది మరియా. ఫిలోమోను సంఘం ఎక్కడుంది? ఫిలోమోను ఇంటిలో ఉన్న సంఘం ఏ ఊర్లో ఉంది? మౌనిక, ఫిలోమోను ఏ ఊరు వాడు? కొలస్సీ పట్టణానికి చెందినవాడు. ఏ పట్టణానికి? కొలస్సీ పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘము ఫిలోమోను ఇంటిలో ఉంది. ఎవరింట్లో ఉంది? ఫిలోమోను ఇంటిలో ఉంది. ఆ సంఘానికి నాయకత్వం వహించే స్త్రీ ఎవరో? అప్పియా. కాబట్టి మనం ఎప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు మనస్సు పెట్టి చదవాలి. రెండవ సంఘాన్ని చెప్పాను. ఇప్పుడు 3వ సంఘం కనబడతా ఉంది. కొలస్సీ పత్రికలోకి వెళదాం. 3వ సంఘం, కొలస్సీ పత్రికలో ఉన్న 3వ సంఘం ఎక్కడో మనం చూద్దాము. 4వ అధ్యాయము కొలస్సీ పత్రిక. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుదామా? 4వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చదివితే, లవోదికలో ఉన్న సహోదరులకున్న సుంపాకును. ఎవరిమే? ఎక్కడ? సుంపాకు ఇంటిలో కూడా ఒక సంఘము ఉంది. కొలస్సీలో ఎన్ని సంఘాలు ఉన్నాయంటే చాలా సంఘాలు ఉన్నాయి. కొలస్సీ పట్టణం చిన్న పట్టణం ఏమీ కాదు. ఇక్కడ మీరు గమనించినప్పుడు లవోదిక ప్రాంతంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆవిడ పేరేం పేరు?
సుంపాను. ఆమె ఆ సంఘానికి నాయకత్వం వహిస్తూ ఉంది. ఇది పౌలు మాట్లాడుతున్న సత్యాలు. అంటే స్త్రీలు నాయకత్వం వహించే సంఘాలు ఎన్ని ఉన్నాయి? ఒకటి మరియా, రెండవది అప్పియా, మూడవది సుంపాను, నాలుగవది తుయతైరా పట్టణములో లూదియా ఒక సంఘాన్ని తన ఇంటిలో ప్రారంభించింది. ఇది మనందరకు తెలిసిన చరిత్ర. అది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 14-15 వచనాల్లో ఎవరిమే? లూదియా తన ఇంటిలో ఆ సంఘాన్ని స్థాపించడానికి మరి సిద్ధపడింది అని లేఖనము చెబుతా ఉంది. 18వ అధ్యాయంలో ప్రిస్కిల్లా అకులా కూడా వారి ఇంటిని దైవ సంఘముగా మార్చారు. ఎంతమంది వచ్చారు అక్కడికి? మరియా, తర్వాత రెండవది ఎవరో? ఫిలోమోన్ భార్య ఎవరో? అప్పియా, వెరీ గుడ్. మూడవది సుంపాను, నాలుగవది లూదియా, ఐదవది ప్రిస్కిల్లా, ఆరవది రోమాపత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయము? 16వ అధ్యాయము ఎన్నో వచనం? 19వ వచనం చదవండి. ఆసియాలోని సంఘములు వారు మీకు వందనము చెబుతున్నారు. అకులా ప్రిస్కిల్లాను వారు కూడా అనువారి ఇంటునున్న సంఘములు. మీరు గమనించాలి. అంటే అకులా ప్రిస్కిల్లా ఇంటి దగ్గర కూడా సంఘం ఉంది. ఆసియాలో ఉన్న అన్ని సంఘాల గురించి మాట్లాడుతూ ఎవరి పేరు జ్ఞాపకం చేశాడు? ప్రిస్కిల్లా, అకులా. అంటే స్త్రీలు నాయకత్వం వహించి తమ గృహాలను సంఘాలుగా మార్చారు. ఎలా మార్చారు? వారి గృహాలను సంఘాలుగా మార్చారు అని పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఈ మహిళా నాయకురాళ్ళు ఎంతో చురుకైన వారు. ఎలాంటి వారు చెప్పండి? చురుకైన వారు. రోమా పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు కెంకరయ్యలో ఉన్న ఫీబే గురించి కూడా లేఖనం స్పష్టంగా మాట్లాడింది. మీరు గమనించాలి. అంటే సంఘ నాయకత్వంలో లింగ భేదము బైబిల్లో ఎక్కడా చెప్పాలి లేదు. ఉందా? ఎందుకు? వారి గృహాలను ఎలా మార్చారు? సంఘాలుగా మార్చారు. వారు ఏం ఏర్పాటు చేశారు? ప్రార్థనలు ఏర్పాటు చేశారు, ఆరాధన జరిగింది, పాటలు పాడారు, కన్నీరు కార్చారు. అంటే లింగ భేదము సంఘ నాయకత్వంలో లేదు. అంటే మొదటి వివరణ తప్పు. ఏ వివరణ తప్పు? మొదటి వివరణ తప్పు. అంటే స్త్రీ సంఘానికి నాయకత్వం వహించవచ్చు, ఆరాధన జరిగించవచ్చు అని ఎన్నో అద్భుతమైన సందర్భాలు. ఇప్పుడు రెండవ వివరణలోకి వెళితే జాగ్రత్తగా మనం ఈ రెండవ వివరణ ఏం చెబుతా ఉంది అంటే, పౌలు స్త్రీలు మౌనంగా ఉండాలి అని ఎవరి గురించి చెప్పాడు అంటే, ఎవరైతే అన్యులలో నుండి కొత్తగా రక్షింపబడ్డారో వారి గురించే చెప్పాడు పౌలు అనేది రెండవ వివరణ. ఎవరి వీళ్ళు? అపోస్తుల రోమా సంఘములో, కొరింథీ సంఘములో, అపోస్తుల కార్యాల్లో ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న సంఘములో యూదులు ఉన్నారు, చెప్పలే, అన్యులు ఉన్నారు. కానీ రెండవ వ్యాఖ్యానకర్తలు ఏమని చెబుతున్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34-35 వచనాలు కొత్తగా రక్షింపబడిన అన్యుల కొరకు చెప్పబడింది. ఎందుకంటే అన్యులలో అంటే కొరింథీ పట్టణములో అన్యుల యొక్క క్రమం వేరుగా ఉంది. మీరు గమనించాలి. సోది చెప్పేవారు ఎవరు అంటే స్త్రీలే. ఏం చెప్పేవాళ్ళు? కేకలేసేవాళ్ళు కూడా ఎవరో? గట్టిగా అరిసేవాళ్ళు. మాట్లాడలేదంటే ఎవరు? స్త్రీలే. ఎంత అదృష్టవంతులు మీరు. కేకలేయాలన్నా మీరే, సోది చెప్పాలన్నా మీరు. దానికి ఉదాహరణ పూతోను దెయ్యం ఒక అమ్మాయిలో ఉండి ఏమేసింది? కేకలు. వెరీ గుడ్. కాబట్టి కొరింథీ పట్టణంలో ఇలాగా అన్యాచారాల్లో ఉండే కేకలేసే స్త్రీలు ఉన్నారు. రీ బాబా బాబా అంటారు కొంతమంది, సా 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 అంటారు మరి కొంతమంది కదా. అంటారా? అంటే సరిగమలు అంటున్నారో ఏ గమలు అంటున్నారో వాళ్ళకి తెలియదు. ఇలాగ కేకలేసే సాంప్రదాయము అన్యత్వంలో ఉంది. ఇక రెండవ పాయింట్,
కొరింథీ సంఘములో దుర్బోధలు కూడా ఉన్నాయి. ఏ బోధలు ఉన్నాయి? దుర్బోధల్లో ఉన్న సంఘాలలో స్త్రీలు నాయకత్వం వహించేవారు కేకలేసేవారట. ఏమని? పెద్ద పెద్ద కేకలతో ప్రార్థనలు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, టాప్ అదిరిపోయేటట్టు కేకలు. అంటే దేవుడికి ఏమన్నా బ్రహ్మశివుడు వచ్చేసిందేమని. ఏ శివుడు? బ్రహ్మశివుడు. చాలా పెద్ద కేకలు. అలాంటి సాంప్రదాయం కలిగిన ఆ స్త్రీలు ఎక్కడున్నారు? కొరింథీ సంఘములో ఉన్నారు. వారిని గురించి చెప్పాడు పౌలు అనేది రెండవ వివరణ. ఎన్నో వివరణ? ఇది కొంచెం కరెక్ట్గా ఉందా, కరెక్ట్గా లేదా మనకు అర్థం కావాలంటే మూడవ వివరణలోనికి మనము వెళ్ళాలి. ఈ మూడవ వివరణ చాలా శ్రేష్టమైనది. దీనిని మనము లోతుగా ధ్యానము చేయబోతా ఉన్నాం. ఈ మూడవ వివరణ అసలు పౌలు ఈ కొరింథీ పత్రిక ఎందుకు రాశాడు, ఏ సంఘాలకు రాశాడు? ఎందుకంటే కొరింథీలో చాలా సంఘాలు ఉన్నాయి. క్లోయ ఇంటి వారిలో ఒక సంఘం ఉంది. అలాగే అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంతకీ ఈ సందర్భం అంటే ఈ 16 అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పాలి? కొరింథీకి రాసిన మొదటి పత్రిక ఎన్ని అధ్యాయాలు? ఈ 16 అధ్యాయాలు ఒకే సంఘాన్ని గురించి రాశాడా, అన్ని సంఘాల గురించి రాశాడా? అసలు ఈ పత్రిక పౌలే ప్రేరేపించి రాశాడా, లేకపోతే ఎవరైనా ప్రశ్నలు అడిగితే సమాధానము చెప్పాడా? ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానము చెప్పాడా? లేకపోతే ఏదైనా అక్కడ దుర్బోధ ఏదైనా వస్తే ఆ దుర్బోధకు సమాధానము చెప్పాడా? అసలు ఏ సందర్భంలో ఈ 16 అధ్యాయాలు కలిగిన మొదటి కొరింథీ పత్రిక వ్రాయబడింది అనేది మనము తెలుసుకోబోతున్న మూడవ వివరణ. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒకసారి మనం చదివితే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు అంటే సమస్య తెలిసింది. ఒక సమస్య ఉన్నదనే సంగతి పౌలుకి తెలియపరచబడింది. గమనించాలి. సంఘంలో ఏముంది? సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్య ఉంది అని తెలియపరచబడింది అంటే సమస్యకు పరిష్కారం కూడా పౌలు చెప్పాలి రాశాడు. దేనికి? ఎవరి ద్వారా వచ్చిన సమస్య? సంఘము ద్వారా వచ్చిన సమస్యకు పరిష్కారము పౌలు రాశాడు. ఇది మొదటి విషయము. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వెళితే జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఈ లేఖ అంటే ఈ పత్రికలో సమస్యలకు పరిష్కారం ఉంది. మొదటి వివరణ ఏంటి చెప్పండి? ఈ 16 అధ్యాయాల్లో సంఘములో ఉన్న సమస్యలకి పౌలు ఏమి రాశాడు? పరిష్కారము వ్రాశాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. మళ్ళా 16వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 15వ వచనములో స్తెఫను, ఫోర్మునాతు, అకాయికులు అనువారు వచ్చినందున సంతోషించుచున్నారు. ఎంతమంది వచ్చారు? స్తెఫను, ఫోర్మునాతు, అకాయు అనువారు వచ్చారట. వచ్చి అంటే వీళ్ళ ముగ్గురు పౌలుకి సంఘములో ఉన్న కొన్ని విషయాలు తెలియపరిచారు. సంఘములో ఏర్పడిన కొన్ని పరిస్థితులు, సంఘములో తలెత్తిన కొన్ని పరిస్థితులు, సంఘములో అర్థం కాని కొన్ని రకాల బోధల గురించి వీళ్ళు వచ్చి ఏం చేశారు? పౌలుతో చెప్పారు. అంటే మీరు గమనించినప్పుడు కొందరు వ్యక్తుల యొక్క మాటలను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న సమస్యలను బట్టి పౌలు ఈ పత్రిక రాశాడు. అంటే కొరింథీ సంఘములో ఉన్న సమస్యల కొరకు ఈ పత్రిక వ్రాయబడింది అనేది మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అంటే ఈ పత్రికలో ఉన్న సమస్యలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి ఇది పరిష్కారంగా కనబడతా ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. ఇంకొంచెం మనము ముందుకు వెళితే 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదవండి. మీలో జారత్వము
ఉన్నదని వదంతు కలదు. ఎవరు చెప్పారు అంటే పౌలుకి ఎవరో చెప్పారు. సంఘములో జారత్వం ఉంది. ఏముంది? జారత్వము. సంఘంలో ఏముంది? జారత్వం ఉందని ఎవరో చెప్పారు. అంటే పౌలుకి అనేకుల ద్వారా చెప్పబడిన సమస్యలకు, అనేకుల ద్వారా ఇవ్వబడిన వివరణలకు పౌలు ఈ పత్రిక పరిష్కారముగా వ్రాశాడు. ఇందాక మనం చదువుకున్నాము, క్లోయా ఇంటిలో కలహాలు ఉన్నాయి. ఇక్కడ సంఘంలో రెండోది ఏముంది? జారత్వం. అంటే ఎవరో చెప్పారు. ఆ చెప్పిన వారి పేర్లు కూడా మీరు 16 అధ్యాయాలు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు బైబిల్ 66 పుస్తకాలుగా ఉంది కానీ అధ్యాయాలుగా లేదు. 12వ శతాబ్దంలో బైబిల్ని చదవడానికి అనుకూలంగా అధ్యాయాలుగా దీన్ని వివరించారు. తర్వాత 16వ శతాబ్దం అంటే 12 నుండి 15 మధ్యకాలంలో ఇంకా చదువుకోవడానికి వీలుగా ఉంటుందని దీన్ని వచనాలుగా వివరించారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా ఒకటే సబ్జెక్టు. 16 అధ్యాయాలు కలిగిన మొదటి పత్రిక అంతా దేని కొరకు రాయబడింది అంటే సమస్యలకు పరిష్కారం కొరకు వ్రాయబడింది. జాగ్రత్తగా అంటే ఆ కోణంలో మనము వాక్యాన్ని చదవాలి. అలా చదివితేనే ఆత్మీయ సత్యాలు, లోతైన సత్యాలు మనకి అర్థము అవుతాయి. జాగ్రత్తగా ఈ వివరణ మీరు గమనించాలి. ఇంకా మనం ముందుకు వెళితే 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మీరు రాశారు. ఎవరో రాశారు. ఏమని? పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదా రాజుగారు? పెళ్లి చేసుకుంటే మంచిదని రాశారంట. ఇక్కడ ఏమన్నాడు అంటే మీరు గమనించాలి, ఈ పత్రిక కేవలము ఒక కోణములో వ్రాయబడ లేదు, అనేక కోణాలలో ఇది వ్రాయబడింది. ఎవరో రాశారు. ఏమని? పెళ్లి చేసుకుండా ఉండడం బెటరా, పెళ్లి చేసుకుంటేనే బెటరా? దానికి ఆన్సర్ ఏం చెప్పాడు ఆయన? మీరు జాగ్రత్తగా గమనిస్తే ముట్టుకుండుట మేలని 25వ వచనంలో ఏమంటున్నారంటే 25వ వచనంలో కన్యకల విషయమై, అంటే ఆడవాళ్ళైనా మగవారైనా కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు. అంటే పెళ్లి చేసుకోమని దేవుడు నాకేమి, పెళ్లి చేసుకోకుండా బెమ్మశాలలాగా ఉండండి దేవుడు నాకేమి చెప్పలేదు. ఆడవాళ్ళకి చెప్పలేదు, మగవాళ్ళకి చెప్పలేదు, పొందలేదు. కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడై నా తాత్పర్యము చెబుతున్నా, అంటే నా భావాన్ని చెబుతున్నాను. పెళ్లి చేసుకోవద్దని నేనేమి చెప్పట్లేదు, పెళ్లి చేసుకోవద్దని పురుషులను కానీ స్త్రీలను కానీ నేనేమి చెప్పట్లేదు, నా తాత్పర్యం చెబుతున్నాను. అంటే మీరు గమనించాలి, పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనేక విషయాల గురించి వ్రాశాడు. అనేక సందర్భాలు ఈ పత్రికలో వ్రాయబడ్డాయి. సమస్యల గురించి రాయబడ్డాయి, పెళ్లి చేసుకోవచ్చా పెళ్లి చేసుకోకూడదు రాయబడ్డాయి, వెధవరాల గురించి రాయబడ్డాయి, భాషల గురించి వ్రాయబడింది, ప్రవచనాల గురించి వ్రాయబడింది, నాయకత్వం గురించి రాయబడింది, స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప వ్రాయబడింది, సేవకుడు ఎలాగుండాలో వ్రాయబడింది. అనేక వివరణలతో కూడినదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆ కోణములో మనము జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి అని లేఖనం చెబుతా ఉంది. 8వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చదివితే 8వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు పౌలు? విగ్రహములకు బలు అర్పించు వాటి తిని విషయంలో, ఇది కూడా ఎవరో రాశారు. ఏమని రాశారు? విగ్రహాలకు బలి అర్పించేది తినొచ్చా తినకూడదా? విషయము అనుందా? ఏంటది విషయం అని ఉందంటే ఎవరో దాని గురించి ఉత్తరము వ్రాశారు. క్లారిటీ రావాలి మీకు. విషయము ఉందా అంటే ఎవరో దాని గురించి ఉత్తరం రాశారు. ఏమని? విగ్రహము దగ్గర బలి అర్పించేదాన్ని తినొచ్చా తినకూడదని ఎవరో వ్రాశారు. ఇంకా మనం ముందుకు వెళ్తే 4వ వచనం కాబట్టి విగ్రహములకు బలి అర్పించు వాటిని తిను విషయము తినొచ్చా తినకూడదా? ఎవరో ప్రశ్న అడిగారు, ఎవరో ఉత్తరమో వ్రాశారు. దానికి ఇక్కడ సమాధానము పౌలు
చెబుతా ఉన్నాడు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంతా కూడా ఉత్తరాలకు సమాధానము, ప్రశ్నలకు సమాధానము, సమస్యలకు సమాధానము. ఇది అన్ని సంఘాలకు వర్తించే పత్రిక. అంటే ఆ సమస్య ఎక్కడుందో అక్కడ ఈ పత్రిక వర్తిస్తుంది. జాగ్రత్తగా ఆ కోణంలో దీన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాం. 12వ అధ్యాయం మొదటి వచనం, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములు గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఎవరు అడిగారు? ఆత్మ సంబంధమైన వరాలు అంటే ఏంటండి? ఆడోళ్ళకు ఉన్నాయా, మగోళ్ళకు ఉన్నాయా? ఈ మాయదారి వరాల గోలేంటి అని అడిగారు ఎవరో. కాబట్టి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు. మీకు క్లారిటీ రావాలి. ఆత్మవరాలు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆత్మవరాలు ఎన్ని? 9? ఎక్కడెక్కడ రాయబడ్డాయి ఆత్మవరాలు? తెలుసా మీకు ఎక్కడెక్కడ రాయబడ్డాయి? అంటే కొరింథీ సంఘం లాగా మనకు కూడా ఏమి లేదు, క్లారిటీ లేదు. ఇంకా మనం ముందుకు వెళదాము, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ముందుకు వెళ్దాము. 16వ అధ్యాయం మొదటి వచనం. 16వ అధ్యాయము మొదటి వచనం, పరిశుద్ధులు కరైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చందా విషయంలో కూడా వీళ్ళకి అనుమానం వచ్చింది. ఏమొచ్చింది? అసలు చందా పోగేయాలా వద్దా? ఒకవేళ పోగెత్తే ఎవరికి ఇవ్వాలి, అసలు ఎంత పోగేయాలి అనేది వీళ్ళకి అనుమానం. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అనేక అనుమానాలకు సమాధానం, అనేక ప్రశ్నలకు సమాధానం, అనేక ఉత్తరాలకు సమాధానం, అనేక సమస్యలకు సమాధానం. అంటే కొరింథీ పత్రిక సంఘములో ఉన్న లోటుపాటులకు సరి అయిన సమాధానము. కాబట్టి కొరింథీ పత్రికను చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. ఇది పౌలు సొంతంగా ఈ పత్రిక వ్రాయలేదు. లేవనెత్తబడిన ప్రశ్నల కొరకు ఈ పత్రిక వ్రాయబడింది, లేవనెత్తబడిన సమస్యల కొరకు ఈ పత్రిక వ్రాయబడింది, వచ్చిన ఇబ్బందుల నిమిత్తము ఈ పత్రిక రాయబడింది, ఆత్మవరాల గురించి రాయబడింది, విగ్రహాధిపత్యం గురించి రాయబడింది, వ్యభిచారం గురించి రాయబడింది, సంఘ క్రమం గురించి రాయబడింది, స్త్రీ స్థానం గురించి రాయబడింది, పురుష స్థానం గురించి రాయబడింది. అనేక విషయాలు రాయబడ్డాయి. అంత ఈజీగా ఇది మీకు అర్థము కాదు. కాబట్టి 3వ వివరణలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఇప్పుడు దాకా మనం ఇంట్రడక్షనే. ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పాను? ఇంట్రడక్షన్. 3వ వివరణలోకి మనం వెళ్ళబోతా ఉన్నాము. అసలు ఆ స్త్రీ ఎలాంటి స్థానాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్పింది. పౌలు చెప్పినట్టు కాదు, పౌలు చెప్పడము కాదు. బైబిల్ అంటే దైవ గ్రంథం, దేవుని మాట. వాక్యం అంటే దేవుని మాట. దేవుని మాట స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత? ఇది పౌలు మాట కాదు, కేఫా మాట కాదు, మార్కు మాట కాదు, మత్తయి మాట కాదు, ఎవడి మాట కాదు. కాబట్టి ఇది ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాట స్త్రీకి ఎలాంటి స్థానం ఇచ్చింది అనే విషయాలు చాలా వరకు నేను మీ ముందు ఉంచుతూ ముందుకు వెళతా ఉన్నాను దైవ జనాంగమ్మ. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ పత్రికలో, కొరింథీ పత్రికలో కొన్ని సంఘాలు ఉన్నాయి. అందులో కొన్ని సంఘాలు యోదయ సాంప్రదాయంలో ఉన్నాయి. ఏ సాంప్రదాయంలో ఉన్నాయి? యోదయ సాంప్రదాయంలో. కొన్ని సంఘాలు అన్య సాంప్రదాయంలో ఉన్నాయి. కాబట్టి మనం చదివేటప్పుడు యోదయ సాంప్రదాయంలో ఉన్న సంఘానికి ఏమి రాశాడు, అలాగే అన్య సాంప్రదాయంలో ఉన్న సంఘానికి ఏమి రాశాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం గురించి రాస్తే అన్య సాంప్రదాయంలో సంఘానికి అర్థము కాదు, ఎందుకంటే వాళ్ళకి ఏమి లేదు, ధర్మశాస్త్రము లేదు. కాబట్టి పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసేటప్పుడు 2 రకాల సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకుని అనేక ప్రశ్నలకు సమాధానము వ్రాశాడు. అందులో యోదయ సాంప్రదాయం ఉంది, రెండవది అన్య
సాంప్రదాయం ఉంది. కాబట్టి మనము వాక్యాన్ని లేకపోతే అక్షరాలను లేకపోతే పదాలను వాటి వ్యాకరణాన్ని చదివేటప్పుడు ఆ రెండు సాంప్రదాయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి యోదయ సాంప్రదాయము, రెండవది అన్యజనుల సాంప్రదాయం. ఈ రెండు సాంప్రదాయాల యొక్క ఫార్ములాతో వ్రాయబడిందే కొరింథీయులకు రాసిన మొదట పత్రిక. 11వ అధ్యాయంలో పౌలు అన్య సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాడు. 14వ అధ్యాయంలో పౌలు యోదయ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాడు అన్నట్లుగా లేఖనం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. కానీ జాగ్రత్తగా వాటిని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము. ప్రతి వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాము. పౌలు సంఘాలలో ఉన్న పరిస్థితులను, సంఘములో ఉన్న క్రమాన్ని, సంఘములో ఉన్న లోపాన్ని, సంఘములో ఉన్న పద్ధతులను సరిచేయుట కొరకే ఈ పత్రిక రాయబడింది. అంటే కొరింథీ పత్రిక లేకపోతే సంఘానికి క్రమము లేదు.